బాపట్ల జిల్లా అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నాయకత్వంలో పరిపాలన వేగవంతమవుతూ ప్రజలకు మరింత చేరువవుతోంది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పంటల బీమా, సాగునీటి సదుపాయాలపై నేరుగా రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్య రంగంలో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు మెరుగుపడేలా కఠిన పర్యవేక్షణ చేపట్టి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యారంగంలో విద్యార్థుల హాజరు పెంచేందుకు, పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నారు. రోడ్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పట్టణాలు, గ్రామాల్లో స్వచ్ఛతపై దృష్టి సారిస్తున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ స్పందన వంటి కార్యక్రమాల ద్వారా ఫిర్యాదులను స్వీకరించి వేగంగా పరిష్కరిస్తున్నారు. పేరు శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయం. అక్కడ గతంలో ఆ రోడ్ కూడా విడల్పు తక్కువ ఉంటే దాన్ని విడల్పు చేసి ఇప్పుడు రాకపోకలు అనేది బాగా అయింది. అయినా సరే చాలా వెహికల్స్ అక్కడ మనకు కనపడతా ఉన్నాయి. అక్కడున్న షాప్స్ కూడా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చేసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. దీని వలన కన్స్యూమర్స్ ఆ షాప్కి వెళ్ళి చేయలేక వాళ్ళకి బిజినెస్ అనేది తగ్గడం, అలాగే ఏం షాప్ ఉంది అనేది కూడా కనపడట్లేదు, చాలామందికి అడ్డంగా ఉంది. అంతేకాకుండా ఆలయంకి వెళ్ళే ఒక 150 మీటర్ రోడ్ ఉంది, అదంతే 150 మీటరు, ఒక 60 ఫీట్ వెడల్పు ఉంది. సో దీన్ని ఒక బ్యూటిఫికేషన్ చేయాలని వెంటనే కొన్ని ప్లాంటేషన్ అక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. పాట్స్లో, పెద్ద పెద్ద పాట్స్లో ఒక ఫ్లవరింగ్ ప్లాంట్స్ లాగా పెడితే ఒక మంచి ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్, అది కూడా పొద్దున సాయంత్రం చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక హెల్దీ అండ్ హ్యాపీ సొసైటీ క్రియేట్ చేయడానికి ఇదొక చర్యలు అని అనుకుంటున్నాం. దీని భాగంగా జిల్లా ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అక్కడ కొద్దిగా ట్రాఫిక్ ఆల్టరేషన్ కావచ్చు, తర్వాత మనం పెట్టే ప్లాంటేషన్ని చేయబోతారు. వాళ్ళకి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతూ ఈ సమావేశాన్ని కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.